వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్య రంగంలో తీసుకున్న నిర్ణయాలను ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. విలేజ్ క్లినిక్స్, పట్టణ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ విధానం, టెలిమెడిసిన్, జీరో వేకెన్సీ విధానంతో వైద్య సిబ్బంది నియామకాలు వంటి అంశాలను ప్రస్తావించింది. ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలు అందించడంలో మాజీ సీఎం వైఎస్ జగన్ది ప్రభుత్వ రంగ బాట అయితే సీఎం చంద్రబాబుది ప్రైవేట్ రంగ బాట అని ప్రపంచ బ్యాంక్ నివేదిక స్పష్టం చేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రాథమిక స్థాయి నుంచి సమూలంగా సంస్కరించారని ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రశంసించింది. విలేజ్ క్లినిక్స్, పట్టణ క్లినిక్స్ తో పాటు తొలిసారిగా వినూత్న రీతిలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని కూడా అమలు చేయడం గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలకు ఎంతో మేలు చేసిందని విశ్లేషించింది. టెలిమెడిసిన్ ద్వారా గత ప్రభుత్వంలో ప్రజలకు భారీ ఎత్తున వైద్య సేవలు అందాయని తెలిపింది. వైద్య ఆరోగ్య వ్యవస్థలో జీరో వేకెన్సీ విధానాన్ని అమలు చేస్తూ 2 ఏళ్లలో సుమారు 50,000 మంది వైద్య సిబ్బందిని నియమించారని పేర్కొంది. వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు, మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వారికి అదనపు వేతనం, విలేజ్ క్లినిక్స్, పట్టణ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు, టెలిమెడిసిన్ వేదికను ప్రారంభించారు. ఇవి గ్రామీణ, గిరిజన జనాభాకు ఎంతో ప్రయోజనం చేకూర్చాయి. కోవిడ్లో కీలక చర్యలతో ప్రజల ప్రాణాలను కాపాడారు. రాష్ట్ర ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలందించడంలో మాజీ సీఎం వైఎస్ జగన్ది ప్రభుత్వ రంగం బాట అయితే సీఎం చంద్రబాబుది ప్రైవేట్ రంగం బాట అని ప్రపంచ బ్యాంకు నివేదిక స్పష్టం చేసింది. వైద్య కళాశాలలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లాంటి వాటిని నడపడం కోసం చంద్రబాబు సర్కారు ప్రైవేట్ రంగం అవుట్సోర్సింగ్ పై ఆధారపడటం ప్రారంభించిందని ప్రపంచ బ్యాంకు నివేదికలో స్పష్టం చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రైవేటు రంగం ద్వారా వైద్య సేవలను అభివృద్ధి చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వ రంగంలోనే వైద్య సేవలను విస్తృతంగా అభివృద్ధి చేసిందని పేర్కొంది. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ బలోపేతం ప్రాజెక్టును అమలు చేసింది. ఆ ప్రాజెక్టు అమలు ఫలితాల నివేదికను ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసింది. వైద్య ఆరోగ్య రంగంలో సేవలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు, చంద్రబాబు సర్కారు పోకడలపై ఈ నివేదికలో ప్రపంచ బ్యాంకు పలు ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించింది.